హాయ్ ఫ్రెండ్స్, నేను రజని. ఈరోజు మేము సింగపూర్లో సీ అక్వేరియంకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఎంటర్ అవ్వగానే టన్నెల్లా ఉంది. మొత్తం మా చుట్టూ ఎటు చూసినా కూడా మొత్తం అంటే నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మేము అలా వెళ్తున్న కొలది అక్కడ ఉండే అక్వేరియం లానే అనిపించలేదు నాకు అసలు. నేనేదో సముద్రంలో ఉన్నట్టు అనిపించింది. నేను లోపలికి వెళ్తున్న కొలది చాలామంది టూరిస్టులు ఉన్నారు. చాలా రకాల ఫిషెస్, ఒకలా ఉన్న ఫిష్ ఇంకోలా అసలు ఉండట్లేదు ఫ్రెండ్స్. ఇలా చూస్తుంటే ఇన్ని ఫిషెస్ ఉన్నాయని నాకే అనిపిస్తుంది. అలా వెళ్తూ ఉన్న కొలది ఫిషెస్ సంఖ్య కూడా చాలా పెరుగుతుంది. ఇక్కడ వేల్స్ ఉన్నాయి, డాల్ఫిన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ ఫ్రెండ్. మీరు నమ్మరు కానీ అక్కడ నేను ఒక్క జాతి చూసింది, మళ్ళీ అదే జాతి నెక్స్ట్కి వెళ్ళేసరికి ఉండట్లేదు. అన్నీ చూశాను. నేను ఇంకా వేల్ కూడా ఉంటుందా అనుకున్నాను కానీ అక్కడ కూడా వేల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న షార్క్స్ కానీ డాల్ఫిన్స్ కానీ చాలా దినిగా ఉన్నాయి. అవి తీసుకునే ఆక్సిజన్ పైప్స్, ఆక్సిజన్ కోసం వాటి పైకి రాకుండా ఉండడం కోసం లోపల ఆక్సిజన్ పైప్స్ అన్నీ కూడా సెట్ చేశారు. దాంతోపాటు అక్కడ కొన్నిసార్లు మేము ఇన్విజిబుల్గా చూసాను ఫ్రెండ్స్. నేను అక్కడ ఒట్టి వాటరే ఉందనుకున్నాను కానీ నాకు తెలియదు ఏంటంటే అక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయంట. మాకు అక్కడ ఉన్న టూరిస్ట్ చెప్పిన దాకా మాకు కూడా తెలియలేకుండా పోయింది. అక్కడ ఉండే ఫిషెస్ అన్నీ కూడా ఇన్విజిబుల్గా ఉంటాయి అంట. చాలా చిన్నగా మిన్నీ ఫిషెస్ అంట అవి. మేము చూసేసరికి వాళ్ళు అలా చెప్పారు. డాల్ఫిన్స్ పైకి వెళ్ళడం, కిందకి రావడం, చుట్టూ తిరగడం లాంటివి చేస్తూ ఉన్నాయి. ఇంకా మేము చూసేసరికి అక్కడ చిన్న చిన్న ఫిషెస్, దాంతోపాటు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్, ఒక ఫిష్ పేపర్లా ఉండడం, ఒక ఫిష్ ఫ్రైలా ఉండడం, ఇంకా మనం ఈ డైలీ లైఫ్లో చూసే ఫిషెస్ కూడా అక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. మనం చూసే ఫిషెస్లోన డిఫరెంట్ టైప్స్ ఒక గుంపులా ఉంటాయి. చాలా బాగుంటుంది అక్కడ. అదంతా కూడా ఒక ఐలాండ్లో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఇక్కడ చూసే కదా జీబ్రా ఫిషెస్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిష్ ఫ్రెండ్స్. ఇంకా ఇవేమో జీబ్రా ఫిషెస్ అంటే అలా అంటారంట, దాని కలర్లో ఉన్నాయని. ఇదేమో ఒక స్నేక్లా ఉండే ఫిష్. ఇది అంటే అదొక స్నేక్ మాదిరిగా ఉంటుందంట ఆ ఫిష్. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫిషెస్ అన్నీ కూడా జూమ్ చేసి నేను ఫొటోస్ తీయడం అయ్యింది. ఇంకా ఇక్కడ ఉండే ఫిషెస్ అన్నీ కూడా ఒక దాని చుట్టూ తిరగడం అలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక డిఫరెంట్ కలర్స్ అంటే ఒక దాని వరకు ఒక కలర్, ఇంకో నుంచి ఇంకో కలర్, దాని బాడీ మల్టీ కలర్స్లో ఉండడం ఉంది ఫిషెస్కి అయితే. ఇక్కడ ఒక మనిషి కూడా లోపలికి వచ్చి ఫుడ్ వేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. మర్మెడ్ వేషాలు వేసుకొని ఫొటోస్ దిగడం మనతో అలాంటివన్నీ చేస్తున్నారు. ఇంకా మనం ఇక్కడ ఫుడ్ వేస్తుంటే తన చుట్టూ కూడా ఫిషెస్ తిరుగుతూనే ఉన్నాయి ఫుడ్ కోసం. చూసారు కదా ఇక్కడ ఎన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో, కానీ ఒకదానికొకటి సంబంధమే ఉండదు. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ 3-4 ఫిషెస్ కన్నా ఆ జాతి ఎక్కువ ఉండట్లేదు, కానీ చాలా బాగుంది. ఇది చూసారు కదా ఎలా ఉందో ఈ ఫిష్, తిరుగుతూనే ఉంటాయి అలాగా. మన మీదకి కిందకి పక్కకి మొత్తం కూడా ఫిషెసే ఉంటాయి. అక్కడ మన పైన ఫిషెస్ ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది చూసారా డాల్ఫిన్లా ఉంటుంది కానీ డాల్ఫిన్ కాదు, ఇది ఒక టైప్ ఆఫ్ ఫిష్ అంట. ఎలక్ట్రిక్ ఫిషెస్ కూడా ఇక్కడ మేము చూసాం ఫ్రెండ్స్. అది చాలా కింద అంటే ఆ ఎలక్ట్రిక్ ఫిషెస్ మాదిరి మాత్రమే చీకటిగా పెట్టారు, దానికి కింద పెట్టారు. అక్కడ లైటింగ్ రావడం, ఒక లైటింగ్ ఫిషెస్ని చూసాము. చాలా రకాల ఫిషెస్ అయితే మేము చూసాము. అక్కడ పేపర్ ఫిషెస్, చాలా రకాల ఫిషెస్. అక్కడ హోల్స్ కూడా కండక్ట్ చేశారు. ఆ హోల్స్ నుంచి ఒక హోల్ నుంచి ఇంకో హోల్కి వెళ్ళడం, అక్కడ సపరేట్గా ఏ ఫిష్ కంటే ఒక స్పెషల్ లైటింగ్ ఫిషెస్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టడం, అక్కడ మొత్తం చీకటి చేయడం, మేము వెళ్ళేసరికి ఉంచడం చాలా బాగుంది. అక్కడ ట్రెజర్లా పెట్టారు. ఇక్కడ ఒక ఫిష్ అయితే ఈగల్ లాగా కనిపిస్తుంది కానీ ఎగిరేటట్టుగా, అది మాత్రం స్విమ్మింగ్ బాగా చేస్తుంది. ఇక చూడండి వెళ్తుంది కదా, అది మొత్తం ఎగురుతున్నట్టు కనిపిస్తుంది కానీ అది ఈదుతుంది, చాలా బాగా ఈదుతుంది. ఇక్కడ మొత్తం అలాంటి ఫిష్ ఒక 2 టైప్స్ ఉన్నాయి. ఒకదానికి ఉండే ఫేసింగ్ ఇంకో దానికి ఉండట్లేదు, మారుతూ ఉంది. అక్కడ ఒక్కొక్కటి కూడా కేటగిరీగా డివైడ్ చేశారు ఫిషెస్ని. లోతుగా, చాలా లోతుగా ఉన్న ఫిషెస్ అన్నీ ఒక సైడ్ పెట్టారు, నార్మల్ ఫిషెస్ అన్నీ కూడా ఒక సైడ్ పెట్టారు. మనం డైలీ వేర్ షూస్ని కూడా ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మనిషి అలా వచ్చారని. ఇప్పుడు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద చేపలు, దాని విత్తు పారడం, సన్నంగా ఉండడం లాంటివన్నీ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.